చందమామ కథ. కనిష్కుడి ఔదార్యం. చాలా కాలం కిందట కుషాణ వంశస్థుడైన కనిష్కుడు పురుషపురం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన దైవాంశతో జన్మించిన వాడనే ప్రతీతి ప్రజల్లో ఉండేది. కనిష్కుడు దయాధర్మ గుణాలకే గాక ధైర్య సాహసాలకు కూడా పేరు పొందినవాడు. ఆనాడు బలవంతులైన అనేక మంది రాజులను జయించి తనకు సామంతులుగా చేసుకున్నాడు. అలాంటి వారిలో కన్యాకుబ్జపు రాజు ఒకడు. కనిష్కుడి పుట్టినరోజు పండుగకు సామంతరాజులు కానుకలు పంపుతూ ఉండడం ఒక ఆచారం. ఒకసారి అతని పుట్టినరోజు పండుగకు కన్యాకుబ్జరాజు తన కానుకగా ఒక పట్టుగుడ్డ పంపాడు. తనకు వచ్చిన కానుకలలో ఈ పట్టుగుడ్డ కనిష్కుడిని ఎంతగానో ఆకర్షించింది. దీన్ని ఒక అంగారకాగా కుట్టించుకుంటే బావుండు అనుకున్నాడు. దర్జీవాణ్ణి పిలిపించి ఒక వారం రోజుల్లో అంగారక కుట్టుకు కావలసిందని చెప్పాడు. వారం కాదు, 2 వారాలు గడిచినా దర్జీ అంగారక తయారు చేసి తేలేదు. కనిష్కుడు కోపితుడై దర్జీని ఉన్నవాణ్ణి ఉన్నట్టు పట్టుకు రావలసిందని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అతన్ని కనిష్కుడి దగ్గరికి లాక్కు వచ్చారు. ఇంత ఆలస్యానికి కారణం ఏమిటని దర్జీని కఠినంగా ప్రశ్నించాడు కనిష్కుడు. అందుకు దర్జీ చేతులు జోడించి, మహాప్రభు, ఇందులో నా తప్పు ఏమీ లేదు. తమరు అంగారుగా కుట్టమని ఇచ్చిన పట్టుగడ్డ మీద 2 పాదచిహ్నాలు నేయబడి ఉన్నవి. గుడ్డను ఎటు తిప్పి కుట్టినా ఆ పాదచిహ్నాలు తమ వీపు మీదకు రాగలవు. తమరే చిత్తగించండి అంటూ పట్టుగుడ్డను కనిష్కుడికి ఇచ్చాడు. కనిష్కుడికి పట్టరాని కోపం వచ్చింది. పట్టుగుడ్డను సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దర్జీ చెప్పినది సత్యమే అని తెలిసింది. ఇక అతడి రౌద్రానికి అంతులేదు. ఈ కన్యాకుబ్జ సామంతుడు నన్నే అవమానిస్తాడా? వాడి పొగరు అణుస్తాను అంటూ కనిష్కుడు మంత్రిని, సేనానాయకుడిని పిలిపించి సంప్రదించాడు. వారం రోజులకల్లా సర్వ సైన్యాన్ని సమాయత్తపరిచి కన్యాకుబ్జ రాజ్యం మీదకి దండయాత్ర బయలుదేరాడు. కనిష్కుడు సైన్యంతో తన దేశం మీదకి దండెత్తి వస్తున్నాడన్న వార్త కన్యాకుబ్జరాజుకు తెలిసింది. బలవంతుడైన కనిష్కుడిని తను ఎదిరించలేనని కన్యాకుబ్జరాజు గ్రహించాడు. ఇక కర్తవ్యం ఏమిటి? రాజు రానున్న ఉపద్రవాన్ని గురించి మంత్రితో చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, నేను ముందే తమకు ఆ రకమైన కానుక పంపవద్దని మనవి చేసుకున్నాను. కోరి నిద్రపోతున్న తాచుపాము తోక తొక్కారు. ఇది చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం అన్నాడు. ఇందుకు రాజు తల ఊపి, సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. విచారించి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి ఆలోచించి చెయ్యకపోతే మనకు ప్రాణాలు రాజ్యము రెండూ దక్కవు అన్నాడు విచారంగా. అప్పుడు మంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, అయితే మీరు ఎందుకు అని ప్రశ్నించకుండా వెంటనే నా చేతిని నరికించండి. మంత్రి ఇలాంటి కోరిక విలువచ్చేసరికి కన్యాకుబ్జరాజు కలవలపడ్డాడు. ఆయనకు రాజభక్తి పరుడైన మంత్రికి అంగవిచ్ఛేదం కలిగించడం సుతరాము ఇష్టం లేదు. కానీ చేసేది ఏమీ లేక తలారిని పిలిపించి మంత్రి చేతిని నరికించాడు. వారం రోజుల తర్వాత మంత్రి ఒక ఉత్తమ అశ్వాన్ని ఎక్కి కనిష్కుడు సైన్యాలతో వస్తున్న మార్గానికి ఎదురుగా వెళ్ళాడు. కన్యాకుబ్జ రాజ్య సరిహద్దుల వద్ద కనిష్కుడిని కలుసుకున్నాడు. మహారాజా, నేను కన్యాకుబ్జ రాజమంత్రిని. ఆయన తమకు చేసిన అవమానాన్ని వారించ ప్రయత్నించిన ఫలం అనుభవిస్తున్నాను అంటూ మంత్రి విచారంగా కనిష్కుడికి తన మొండి చేతిని చూపించాడు. కనిష్కుడు మంత్రి చెప్పినదంతా విన్నాడు. అతడు రాజు వల్ల శిక్షింపబడిన వాడు అని, ఆ శిక్ష కూడా తన కారణంగానే జరిగిందని భావించాడు. సరే, ఆ పొగరుబోతుకు తగిన శిక్ష విధిస్తాను. త్వరలోనే వాణ్ణి యమపురికి పయనం కట్టిస్తాను అని కనిష్కుడు మంత్రిని ఊరడించాడు. కానీ మంత్రి అంతటితో ఊరుకోలేదు. మహారాజా, ప్రతీకారం జరిగితే గాని నాకు మనశ్శాంతి కలగదు. మీరు దండెత్తి వస్తున్నారని తెలిసి రాజు పట్టణం వదిలాడు. అతడు ఎటుకేసి పోతున్నాడో నాకు తెలుసు. మనం అతడి దారిని అడ్డగించి పట్టుకోవాలి అని చెప్పాడు మంత్రి. కనిష్కుడు సరే అని కన్యాకుబ్జ రాజును పట్టుకోవటం ఎలానో తెలియపరచమన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, అతన్ని ఛేదించుకోవాలంటే మనకు 2 మార్గాలు ఉన్నవి. ఒక మార్గాన్ని అనుసరించి పోతే సరిగా 40 దినాలు పడుతుంది. రెండో మార్గాన వారం రోజుల్లో అక్కడికి చేరవచ్చును. కానీ ఈ మార్గం కంటకప్రాయమైనది. మైదానంలో నుంచి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. నీటి చుక్క కూడా లభ్యం కాదు అన్నాడు. కనిష్కుడు కొంచెం ఆలోచించిన మీదట ఈ రెండవ మార్గాన పోవటానికే నిశ్చయించాడు.
ప్రయాణం వారం రోజులే అయినా 10 రోజులకు సరిపడా నీరు, సంబరాలు పోగు చేయించాడు. సైన్యాలతో మైదాన మార్గంలో ప్రయాణం కట్టాడు. సైన్యాలు మైదానంలో నడుస్తున్నవి. ఎక్కడా చెట్టు చీమ లేదు. నీరు ఉన్న ఛాయలే లేవు. పైగా 10 రోజులు ప్రయాణం చేసినా గమ్యస్థానం దగ్గర పడలేదు. ఇంకా 1, 2 రోజులు గడిచేసరికి ఆహారం మాట ఎలా వన్నా దాహం తీర్చుకునే అందుకైనా నీరు లేక సైనికులు బాధపడసాగారు. 10 రోజులకని తెచ్చుకున్న సంబారాలు, మంచినీరు అయిపోయాయి. పరిస్థితి ఇలా ఎదురు తిరిగేసరికి కనిష్కుడు కన్యాకుబ్జ మంత్రిని పిలిచి, వారం రోజుల ప్రయాణం అనుకున్నది 12 రోజులు అయినా గమ్యస్థానం కనబడదేమని ప్రశ్నించాడు. దానికి మంత్రి వికటంగా నవ్వుతూ, మహారాజా, మిమ్మల్ని కావాలనే నేనీ విధంగా మోసగించాను. మీరేమో మా రాజుని యమపరికి పంపుతానని ప్రతిజ్ఞ పూనారు. కానీ ఇప్పుడు మీరే సైన్య సమేతంగా యమపురికి పోవలసిన కాలం సమీపిస్తుంది. మీరు వెనుతిరిగి పోవాలన్నా, లేక ముందుకే వెళ్ళాలనుకున్నా 12 రోజులు పడుతుంది. కనుక అందరూ నీటి బొట్టైనా దొరకని ఈ మైదానంలో గొంతు ఎండి ప్రాణాలు విడవక తప్పదు. ఇంతకు కారణమైన నన్ను ఈ నిమిషంలోనే శిరశ్ఛేదం చేయించినా పరవాలేదు. నా శ్రమ ఫలించింది. రాజకార్యం నెరవేర్చాను అన్నాడు. ఈ పలుకులు విన్న కనిష్కుడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. కానీ అంతలోనే చిరునవ్వు నవ్వి, మంత్రి, నీ రాజభక్తి ఎంతో మెచ్చదగింది. కానీ ఒక సంగతి నువ్వు మరిచినట్టయింది. నేను దైవాంశతో జన్మించాననేది ఒట్టి కట్టుకథ కాదు. నువ్వే చూద్దువు గాని అంటూ గుర్రం ఎక్కి దైవదత్తమైన కుంతం చేపట్టి ఒంటిగా బయలుదేరాడు. కనిష్కుడు ఆ మైదానంలో 1, 2 కోసులు చుట్టి వచ్చేసరికి ఒకచోట ఎండిపోయిన పెద్ద కొలను కనబడింది. అతడు గుర్రం దిగి ఆ కొలను మధ్యకు పోయి తన చేతనున్న కుంతంతో భూమిని ఒక పోటు పొడిచాడు. మరుక్షణానే ఆ కుంతం భూమిలో దిగిన చోట నుంచి ఒక జలధార బయలుదేరి ఆకాశమంతా లేచింది. మంత్రి, ఇప్పుడు చూశావు గదా నా శక్తి ఎలాంటిదో. అనవసరంగా అంగవిచ్ఛేదం చేయించుకున్నందుకు విచారపడవలసింది నువ్వు అన్నాడు కనిష్కుడు. మంత్రి సిగ్గుతో తలవంచుకున్నాడు. కనిష్కుడు తిరుగా సైన్యాలను కూర్చుకొని కన్యాకుబ్జకు బయలుదేరేందుకు సమాయమత్తం అవుతున్నాడు. అప్పుడు మంత్రి ఆయనని సమీపించి, మహారాజా, మీరు దైవాంశ కలవారని ఇప్పటికి నేను గ్రహించాను. నా యందు కనబరిచిన మీ ఉదారత సాటి లేనిది. ఇంత ఉదారత్వము దైవాంశ కల మీరు ఇంగితం ఎరుగని ఒక అల్పభూపతి చేసిన అవమానాన్ని సహించి క్షమించలేరా అంటూ వినయంగా వేడుకున్నాడు. కనిష్కుడు నిజమే అంటూ తల ఊపి సైన్యాలను తన రాజధాని అయిన పురుషపుర మార్గం పట్టించాడు. మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని కన్యాకుబ్జకు చేరి రాజుకు ఈ శుభవార్త తెలియపరిచాడు.